గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. హలో అన్వర్ గారు, ప్రీవియస్ వీడియోలో మీరు ఫీడ్బ్యాక్ వీడియో చెప్పేటప్పుడు 28th డిసెంబర్ క్లాస్ ఉంటుంది. మీరు కనుక మీకు ఉండేటువంటి బర్నింగ్ డిజైర్ని బయటికి తీసుకురావాలి అని అంటే మన మైండ్ సెట్ కూడా దాని విధంగానే ఫ్లో అవ్వాలని చెప్పేసి అన్నారు. అండ్ ప్రాక్టికల్గా జస్ట్ ఆ ఫైర్ని అలా మీలో ఏ విధంగా ఉంచుకోరు మాత్రం చెప్పారు. ప్రతి ఒక్కరిలోనూ అది ఉండాలండి. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో December 28th క్లాస్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు సబ్జెక్ట్. ఎస్ అండి. సో మీరు అన్నట్టు ఫైర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెపోలియన్లో చెప్తారన్నమాట, ఒక మనిషి ఏదైనా సాధించాలంటే మనకి అగ్గిపుల్లగా కాదు, ఒలింపిక్ జ్యోతిలాగా ఉండాలి ఆ మంట. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మీరు కానీ అగ్గిపుల్ల లాంటిగా మీ ఫైర్ ఊపేస్తారు. ఒలింపిక్ జ్యోతిలాగా కానీ మీలో ఫైర్ ఉందా, ఊతుండి ఇంకా ముందుకెళ్తుంటారు అది. సో ఆ ఫైర్ నేను ఎలా నింపాలంటే, నేను చెప్తున్నా, మీలో తక్కువ ఉన్న ఫైర్ని అగ్గిపుల్లలాగా ఉన్న నేను మిమ్మల్ని ఒలింపిక్ జ్యోతిలాగా తయారు చేయగలను. వారం రోజుల క్లాస్లో మళ్ళీ చెప్తున్నాను, 7 రోజుల క్లాస్ గుర్తుపెట్టుకోండి. సో డోంట్ మిస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇమీడియట్గా కాల్ చేసి, సో రేపు December 28 నుంచి సెషన్స్కి వెంటనే ఎన్రోల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ సార్. అయితే ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పే ఇంకొక వన్ మోర్ పవర్ఫుల్ సీక్రెట్ ఏంటంటే, చాలామంది సార్ మా లైఫ్ మార్చుకోవాలి అనుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అందులో ఎఫర్మేషన్స్ అనేవి మోస్ట్ పవర్ఫుల్. అయితే మీ మైండ్ గుర్తుపెట్టుకోండి, మీ మైండ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే, స్కేర్సిటీ మైండ్స్ నుంచి అబండెన్స్ మైండ్ సెట్కి వెళ్ళాలంటే ఎఫర్మేషన్స్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయండి. అయితే ఎఫర్మేషన్స్ రెగ్యులర్గా చేయడం వల్ల ఏమవుతుందంటే, సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎఫర్మేషన్స్ ద్వారా ఎలాగ మనం డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు, మనీ మ్యాగ్నెట్స్ ఎలా ఇవ్వచ్చు అనేది చెప్తానండి. సో బిఫోర్ దట్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మారితేనే సమాజం మారుతుంది. ఎందుకంటే చాలామంది అంటుంటారు, ఎందుకు సమాజం మార్చాలంటే ఆ సమాజంలోనే మన పిల్లలు పెరుగుతారు, మీ పిల్లలు పెరుగుతారు, మన పిల్లలు పెరుగుతారు అని ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత మనలో ఉంది. రేపు పొద్దున మనం లేకపోయినా అదే సమాజంలో మన పిల్లలు ఉంటారు, వాళ్ళు బాగుపడతారు. అందుకే మహాత్మా గాంధీ ఒక మాట అంటారండి, దేశంలో మార్పు కోరుకుంటే అది మొదట మీ నుంచే ప్రారంభం కావాలి. నన్ను ఇన్స్పైర్ చేసిన ఒక సాంగ్ ఉందండి, తుమ్ చలో హిందుస్థాన్ చలో. నువ్వు ముందుకెళ్తేనే దేశం ముందుకెళ్తుంది. చాలామంది అంటారు ఆగేబడేవు అంటే, నువ్వు ముందుకెళ్ళాలంటే, దేశం ముందుకెళ్ళాలంటే ఫస్ట్ మీరు ముందుకెళ్ళాలి. అందుకే మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక ఇలాంటి కొటేషన్ నాకు ఇన్స్పైర్. ఓకే, మనం మారాలి. ఫస్ట్ ప్రపంచాన్ని మార్చాలంటే మనం మారాలి, అప్పుడు ఆటోమేటిక్గా మారుస్తాం. సో ఫస్ట్ మీరు ఈ వీడియోస్ ఏదైతే ఉన్నాయో మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే సార్ మీరు మనం చెప్తే వినరు కొంతమంది. ఇంట్లో పెరట్ షెడ్ వైద్యం పనికిరాదు అన్నట్టు ఉంటుంది. సో అందరూ వింటారు, ప్రపంచం అంతా వింటారు. మీ వాళ్ళు సూపర్ అండి, అది అంటే ఇంట్లో మా తెలుసులేండి అని అంటూ ఉంటారు అనమాట. ఆ నవ్వులోనే అర్థమైపోతుంది. సో అయితే ఈ మార్పు రావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగపడుతుంది. అంటే నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. 2021 నా దగ్గరికి నేను గత 7 సంవత్సరాల నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. 2021లో పర్సన్ వచ్చారు, మ్యారేజ్ అవ్వక జాబ్ రాక స్ట్రగుల్ అవుతున్నారు. 2021లో నా దగ్గర లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చారు, నేను ట్రైన్ చేశాను. 2022లో పెళ్ళైంది, 2 అయ్యారు. 2022 2, ఇప్పుడు 2022 3. చూడండి అంటే ఎంత హ్యాపీగా ఉన్నారు. అంటే మీ లైఫ్, సార్ నాకు ఎవరు లేరు సార్ అని బాధపడద్దు. మై హూనా, లా ఆఫ్ అట్రాక్షన్ హూనా, అర్థమైందండి. సో ఇలాగ సింగిల్గా ఉన్న లైఫ్ చాలా హ్యాపీగా నేను చేయగలను. అలా చేసిన ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించాను. అందులో నుంచి 1 2 3. సో ఇదండి, ఈరోజు అతను చాలా హ్యాపీగా ఉన్నారు, మంచి సాఫ్ట్వేర్ పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. నా దగ్గరికి అతను ఎలా వచ్చాడంటే, సార్ నాకు ఉద్యోగం లేదు సార్, దొరకట్లేదు సార్, ఎవరు పిల్లలు ఇవ్వట్లేదు సార్, ఎవరు వచ్చినా ఏం చేస్తున్నావు బాబు, ఏం చేస్తున్నావు అని చాలా బాధ అనిపిస్తుందండి. ఆ ఫ్రీక్వెన్సీని నేను హై ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్ళాను సార్. అంతే, టాక్ టాక్ టాక్, జాబు, మ్యారేజ్. చాలామంది మ్యారేజ్ అవ్వక చాలామంది బాధపడుతుంటారు. లాస్ట్ టైం నా దగ్గరికి ఒక క్లయింట్ వస్తే 8 నెలలు బట్టి మ్యారేజ్ అవ్వట్లేదు వాళ్ళ అమ్మాయికి. బికాస్ ఆ ఫ్రీక్వెన్సీ నేను రైజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఒక 1 month లోపే మ్యారేజ్ సెట్ అయిపోయిందండి. ఎందుకంటే ఆ నెగిటివ్ థాట్స్ మనం బయటకు తీసేస్తాం అనమాట. ఇదండి. సో 1 2 3 ఇలా అవ్వాలంటే ఖచ్చితంగా ఈ 7 days కోర్సెస్కి రండి, మీరు హ్యాపీగా ఉండాలనుకుంటే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఆకర్షణ సిద్ధాంతం పనిచేయాలంటే ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూనివర్స్. ఈ యూనివర్స్ని మీరు ట్రస్ట్ చేయాలండి, నమ్మాలి. నమ్మడం ఫ్రీ, నో GST, నో ట్యాక్స్. కానీ నమ్మడానికి కూడా చాలామందికి భయం. సో నమ్మండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు దీన్ని కానీ నమ్మితే, నేను ఎక్కువ చెప్పేది ఒకటేనండి. మన క్లయింట్స్ అన్నారు, సార్ ఈ ఒక్కటి మాకు చాలా మీ సెషన్స్కి వచ్చేలా చేసింది ఏంటని అడిగాను. ఏంటని అడిగితే, లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు అన్నారు సార్. అబ్బా, అది మాత్రం ఒక రేంజ్లో కనెక్ట్ అయింది సార్ అన్నారు. సో ఫస్ట్ థింగ్, మీరు యూనివర్స్ని నమ్మండి. ఎందుకంటే మనకి యూనివర్స్ ద్వారా భగవంతుడి నుంచి వస్తుందండి. ఇప్పుడు మన ఇంట్లో ట్యాప్ ఇప్పుతాం, ఏమవుతుంది, ట్యాప్ ద్వారా వాటర్ వస్తుంది, పైన ట్యాంక్ నుంచి వాటర్ వస్తుంది.
సో విశ్వం ద్వారా మీకు మీకు ఎనర్జీ వస్తుంది, భగవంతుడి నుంచి ఎనర్జీ వస్తుంది. సో అది ఎలాగా ఏంటి సైన్స్ చెప్తానండి. నేను 7 రోజుల కోర్సెస్లో కంప్లీట్లీ లా ఆఫ్ అట్రాక్షన్ మీద సైన్స్ చెప్పడం వల్ల క్లయింట్స్ బాగా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారండి. అయితే ఫస్ట్ థింగ్ ట్రస్ట్ ద యూనివర్స్. మీకు ధనవంతులు అవ్వాలంటే అఫర్మేషన్స్ పనిచేయాలంటే మనం ఎందుకంటే ప్రతిదానికి మనం థ్యాంక్ యూ యూనివర్స్, విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్తుంటాం. సో ట్రస్ట్ ద యూనివర్స్. రెండోది ఏంటంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ, నేను కొన్ని అఫర్మేషన్స్ ఇస్తున్నానండి, చాలా పవర్ఫుల్ అఫర్మేషన్స్. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ వర్క్స్ ఫర్ మీ. అఫర్మేషన్ చేసేటప్పుడు బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, దానికి తగ్గట్టు డ్రెస్ కూడా ఉండాలి. కొంతమంది సిరిపోయిన బండిలు వేసుకుని అద్దం ముందు ఐఆమ్ రిచ్ ఐఆమ్ రిచ్ ఐఆమ్ రిచ్ అంటే సబ్కాన్షియస్ యాక్సెప్ట్ చేయదు. ముందు ఆ కన్నాలు చూస్తుంది, కన్నాలు నువ్వు రిచ్చా అంటదండి. లేడీస్ కూడా నేను చెప్పేది ఏంటంటే కొంచెం నీట్గా డ్రెస్ వేసుకుని అద్దం ముందుకు వచ్చి ఐఆమ్ రిచ్ అనుకోవాలి. అంతేగాని ఇంట్లో బాగా ఎప్పుడో పాత పడిపోయిన నైటీ వేసుకుని ఇంట్లో తిరుగుతూ నూనె రాసేసుకుని అద్దం ముందు ఐఆమ్ రిచ్ అంటే నువ్వు రిచ్చా ఇలా కింద మీద చూస్తుందండి. సో ఫస్ట్ అండి, ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి స్కానింగ్ చేయడం అలవాటు అయిపోయింది. ఎవరైనా మా దగ్గరికి రాగానే హలో నేను ఎవరో తెలుసా అన్నాడు, కింద మీద చూస్తాను నువ్వు అనేసే. అంతే పోలీస్ అనగానే డ్రెస్ ఏది అంటాం, డాక్టర్ అనగానే డ్రెస్ ఏది అని అంటాం. అందువల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు అఫర్మేషన్ తగ్గట్టే రెడీ అయ్యి చెప్పండి, అది అద్భుతంగా పనిచేస్తుంది. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ వర్క్స్ ఫర్ మీ, ఐఎమ్ క్రియేటింగ్ మై డ్రీమ్ లైఫ్ అని నమ్మాలండి. దేవుడు కాదు, గుర్తుపెట్టుకుని దేవుడు క్రియేట్ చేయడండి. సో దేవుడు మీకు లైఫ్ ఇస్తాడు, దాన్ని మీరు అలాగనే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక రోజు అటండి ఒక అతను మామూలుగా అలా ఉన్నాడు. ఇంకో రాజు వచ్చాడు. ఏ బాబు ఏం చేస్తున్నావు అంటే, రాజుగారిని రాజా స్వామి మీరు ఇచ్చారు కదా ల్యాండ్, అది అలాగే ఉంది స్వామి. ల్యాండ్ ఇచ్చాడు ఒక రాజు, నువ్వు దున్నుకో అని. ఆ ల్యాండ్ అలాగే ఉంది. రాజు మళ్ళీ అంటే ఇంకో అతని దగ్గరికి వెళ్ళాడు. అంటే మొదటి ఇచ్చిన అతను ఆ ల్యాండ్ ఇచ్చింది కానీ దున్నలేదండి, దాన్ని పండించలేదు జనరల్గా. రెండో అతను ఏం చేస్తున్నాడు అంటే ఇలాంటి ల్యాండ్ ఇంకొక అతనికి ఇస్తే అతను చాలా అద్భుతంగా పండించాడు. అప్పుడు రాజు దగ్గరికి ఏమనంటే, రాజుగారు మీరు ల్యాండ్ ఇచ్చారు కదా దాన్ని నేను అద్భుతంగా పండించుకున్నాను అంటే, ఇద్దరికి ఒకలాంటి ల్యాండే ఇచ్చిన ఒక అతను అద్భుతంగా దాన్ని సస్యశ్యామలం చేసుకున్నాడు. భగవంతుడు కూడా మనకు లైఫ్ ఇస్తాడండి, దాన్ని మీరు ఎలా మార్చుకోవాలంటే మీ చేతుల్లోనే ఉంది. దాన్ని అందుకే ఈ అఫర్మేషన్ మీరు ప్రాక్టీస్, ఐఎమ్ క్రియేటింగ్ మై డ్రీమ్ లైఫ్. ఎవరైనా మీరు బిజినెస్లో ఉంటే, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంటే, ఇలాంటి వాళ్ళు బిజినెస్లో మీరు ఏ బిజినెస్ అయినా చేయండి, వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మై బిజినెస్ గెట్స్ బెటర్ అండ్ బెటర్ ఎవ్రీ డే. ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలామందికి ఒక కళ ఉంటుందండి, నేను జూనియర్ సైంటిస్ట్గా వర్క్ చేసి మల్టీనేషనల్ కంపెనీస్ జాబ్ ఎందుకు మానేశానంటే ఒకే ఒక రీజన్ మీద మానేశాను అనమాట. సో సెలవులు దొరకకపోవడం. సో మా సైంటిస్ట్ ఎప్పుడైతే మా చెల్లి పెళ్ళికి నేను సెలవులు అడిగినా ఇవ్వలేదు ఆ రోజు 2011లో. సో ఇంకా నాకు ఎందుకు అనిపించిందంటే సరే ఇలా కాదు, మన ఫ్రీడమ్ పోతుందని చెప్పేసి ఆ రోజుల్లో మానేసాను. చాలామంది కళ ఏంటంటే ఫ్రీడమ్ అండి, మెయిన్ ఫ్రీడమ్ కోరుకుంటారు. చూడండి కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటారు కానీ అక్కడ ఫ్రీడమ్ లేకపోతే వాళ్ళు పని చేయలేరు, వెళ్ళిపోతారు. సో మీలో ఎవరైనా డబ్బు సంపాదిస్తూ ఫ్రీడమ్గా డబ్బు సంపాదించే అఫర్మేషన్, ఐ వర్క్ వేర్ ఎవర్ ఐ వాంట్ వెన్ ఐ వాంట్ విత్ పీపుల్ అని మీరు ప్రాక్టీస్ చేస్తుంటుంటే అద్భుతంగా. నెక్స్ట్ చాలామంది డబ్బు విషయంలో అండి నాకు అఫర్మేషన్స్ అడుగుతుంటారు, సార్ డబ్బు రావాలంటే ఏ అఫర్మేషన్ చేయాలి? ఐఎమ్ అబండెంట్ ఇన్ మనీ అని. మీకు ఒక సీక్రెట్ చెప్తాను మీ అందరికీ కూడా, మీ బండిలో కానీ మీ కార్లో కానీ ఎప్పుడూ పెట్రోల్ తక్కువ ఉండకూడదండి. ఎప్పుడు కూడా కొంతమంది ఆ పాయింట్ ఇలా బ్లింక్ అవుతుంటుంటుంది, అంటే సబ్ కాన్షియస్ మైండ్ దగ్గరికి ఏమవుతుంది, లేదు 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 అని కొడుతుంటుంటుంది అనమాట. సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే మనీ మేనిఫెస్టేషన్స్ అవ్వవు. ఈ రోజు నుంచి మీ బైక్లో, మీ కార్లో, మీ పర్స్లో ఎక్కువగా డబ్బు చూడండి, ఎప్పుడు కొరతగా చూడకూడదండి. ఐఎమ్ అబండెంట్ ఇన్ మనీ. దాని తర్వాత అండి ఐ సరౌండ్ మై సెల్ఫ్. కొంతమంది ఈడెవుడురా నాకు దొరికాడు అని చాలామంది అంటారు. కొంతమంది ఒక అతను ఏంటి అన్నవా నాకే ఎందుకు ఇలాంటి వాళ్ళు దొరుకుతారు అని అందరూ నెసగడలే వస్తారు, నన్ను విసిగిస్తున్నారంటే బికాస్ ఇలాంటి అఫర్మేషన్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఐ సరౌండ్ మై సెల్ఫ్ విత్ పాజిటివ్. మీ లైఫ్లోకి జీనియస్ పీపుల్ రావాలంటే ఇలాంటి ప్రాక్టీస్ చేయండి. ఐ సరౌండ్ మై సెల్ఫ్ విత్ పాజిటివ్ జెన్యూన్ పీపుల్ హూ హెల్ప్ మీ అండ్ సపోర్ట్ టు రీచ్ మై గోల్స్ అని మనం చెప్పుకున్నాం. ప్యాకెట్ దొంగలు ఏటమ్మా వచ్చావా దా అని విలేజ్లో కొంతమంది వెళ్తుంటే ఎలాగా అని పిలిచేస్తుంటారు. వాళ్ళ ఫ్రీక్వెన్సీ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో అంటే వాళ్ళ మైండ్ సెట్ బట్టి వాళ్ళు తెలియకుండా అఫర్మేషన్ బట్టి వాళ్ళు అట్రాక్ట్ చేస్తుంటారండి. నెక్స్ట్ ఐఎమ్ వెల్దీ ప్రాస్పరస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్ అని ప్రాక్టీస్ చేయాలంటండి. దాని తర్వాత ద యూనివర్స్ ఇస్ ఆల్వేస్ మై బ్యాక్. భగవంతుడు మనం వెనకాతుంటే ఎలా ఉంటుందండి, ఎక్కడికైనా మనం అలా వెళ్ళిపోతా ఉండే లైఫ్లో. సో అంజీ సినిమాలో చిరంజీవి గారు అలాగా అడిగాయి అని చెప్పినప్పుడు ఇదంతా దీనిగా ఉంది, ఎలాగ అడిగేస్తానంటే భగవంతుడు నీ వెనకాతలో నీతో పాటు ఉన్నాడని అడిగాయి అంటే టక్కున అడిగాయి కానీ జమ్మన్ ఒక రోడ్ ఫామ్ అయిపోద్ది అనమాట. అలాగే మీరు గుర్తుపెట్టుకుని మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా ఎవరు లేకపోతే నేను ఒక్కడిని అనుకోకూడదండి. ఎప్పుడు కూడా
యూనివర్స్ అండ్ భగవంతుడు ఎప్పుడు మీతోనే ఉన్నారని మీరు బలంగా అనుకోండి, అప్పుడు ఆ ఎనర్జీ వస్తుందండి. అప్పుడు అమ్మ మూటతో వస్తుంది. అమ్మ మూటతో వస్తుంది. సో నిజంగా చెప్తున్నానండి, మూట రెడీగా ఉంది, మీ ముందుంది, జస్ట్ ఒక చిన్న గీత, ఆ గీత మీరు చెరిపేస్తే, సో లక్ష్మణుడు గీత గీస్తారు కదా, అలా గీత కానీ మీరు చెరిపేస్తే అమ్మ మూటతో వస్తుంది. సో ఐఎమ్ రిలీజింగ్ ఆల్ మై ఫియర్స్ ఆర్ లిమిటింగ్ బిలీఫ్స్. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు భయాలు, ఎందుకంటే మనలోని భయం బయటకు వెళ్ళిపోతే వచ్చేది జయం అండి. సో అంటే లిమిటింగ్ బిలీఫ్స్ పెట్టుకొని మీరు ఏ పని చేయొద్దు. అందువల్ల ఎలా ఉంటుందంటే గట్టిగా బ్రేక్ పట్టుకుని యాక్సిలేటర్ ఇవ్వడం లాంటిది. బ్రేక్ పట్టుకుని యాక్సిలేటర్ ఇస్తే ఏమవుతుంది సార్, ఏమీ వెళ్ళదు. ఐఎమ్ రిలీజింగ్ ఆల్ మై ఫియర్స్ ఆర్ లిమిటింగ్ బిలీఫ్స్ అనుకోవాలండి. నేను లాస్ట్ టైం వీడియోలో 14 లిమిటింగ్ బిలీఫ్స్ చెప్పాను, అవి మీరు చూడండి. ఎవ్రీడే ఐఎమ్ మూవింగ్ టువర్డ్స్ మై సక్సెస్ అనుకోవాలటండి. ఇలా అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. అండ్ ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ అవుతుందండి. స్ట్రాంగ్. మార్నింగ్ ఒక క్లయింట్ ఫోన్ చేసి, సార్ నేను జీవితంలో ఎలాగైనా నెమ్మదిగానే ఎదగాలని. ఆగండి ఏమన్నారు, నెమ్మదిగానే ఎదగాల అంటే మీ వర్డ్స్లోనే మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఉంది. నెమ్మదిగానే ఎందుకు అనుకుంటున్నారు, ఫాస్ట్గా అనుకోండి అని చెప్పాను అనమాట. అంటే ఇలాంటివి మీరు వాడడం వల్ల ఎఫర్మేషన్ మీ బ్రెయిన్ చాలా పవర్ఫుల్, స్ట్రాంగ్ అవుతుందండి. సో అండ్ ఫైనల్గా లాస్ట్ ఇంకొక 4 ఎఫర్మేషన్ ఇస్తాను. ఐ కెన్ ఈజీలీ క్రియేట్ మై డ్రీమ్ లైఫ్, ఐ ఆల్వేస్ థింక్ పాజిటివ్. మీలో చాలామంది ఎక్కువ నెగిటివ్ థాట్స్ వస్తుంటాయండి కొంతమందికి. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఐ ఆల్వేస్ థింక్ పాజిటివ్ అనుకోవాలన్నమాట. వాళ్ళ పిల్లలు నడుస్తున్నప్పుడు వెంటనే నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి, పడిపోతారేమో, ఇలా రకరకాలు. ఇంటికి ఒక గంట లేట్గా రాకపోతే వెంటనే మైండ్ నెగిటివ్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళి కనుక్కోవా, ఫోన్ చేయవా, వెంటనే నెగిటివ్ అయిపోతారు అనమాట. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే ప్రశాంతంగా ఐఎమ్ పాజిటివ్ అంటే మీకు ఆ సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. సో ఐఎమ్ స్మార్ట్. మీలో ఎవరైనా ఎస్పెషల్లీ మీ యొక్క జాబ్లో, బిజినెస్లో బాగా ఫాస్ట్గా ఎదగాలనుకుంటే ఐఎమ్ స్మార్ట్, క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ అనుకోవాలండి. ఒక చిన్నప్పుడు నేను కొన్ని సినిమాలు చూసినప్పుడు అమరేష్ పురి గారు ఎలా మాట్లాడే, నేను ఒక అబ్దుదాం, నేను ఒక మహా అబ్దుదాం అని అనేవారు. అంటే అక్కడ కూడా అదొక ఎఫర్మేషనే మళ్ళీ. సో జగదేవుడు అతిలోక సుందర్లో అతను ఒక మాట చూసారా, నేను ఒక మహా అబ్దుదాం అనగానే అది కూడా ఒక ఎఫర్మేషనే. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, రోజు అనుకోలేదు, నేనైతే రోజు అనుకుంటాను, నా బ్రెయిన్ ఒక మహా అద్భుతం అని అనుకుంటే, అదే సినిమాలో కూడా రీసెంట్గా వచ్చిందండి. సో ఇలాంటి మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఐఎమ్ మ్యాసివ్ యాక్షన్ టేకర్. చాలామంది ప్రపంచంలో అండి యాక్షన్ చెయ్యక వెనకబడిపోతున్నారండి. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదే యాక్షన్, లాస్ట్ చివరి 6 లెటర్స్ అండి. సో మీరు ఈ ఎఫర్మేషన్ కానీ ప్రాక్టీస్ చేస్తే ఐఎమ్ మ్యాసివ్ యాక్షన్ టేకర్. మొహమ్మద్ అలీ ఎక్కువ ప్రాక్టీస్ చేసి చూడండి. మొహమ్మద్ అలీ బాక్సర్, అతను ఏం చేసి చూడంటే ఐఎమ్ మ్యాసివ్ యాక్షన్ టేకర్ అనుకునేవాడు. ఈవెన్ ఈరోజు ప్రపంచంలోనే బాక్సింగ్లోనే రెవల్యూషన్ క్రియేట్ చేస్తున్న మేవెదర్ ఇంతే ఉంటాడు. కానీ అసలు ₹1 కోటి ఇప్పుడు పక్కన పెట్టుకుని పడుకుంటాడు. మేవెదర్ బాక్సింగ్ ఛాంపియన్, తన చెత్త కుండీల మీద ఫుడ్ ఏరుకుని తినేవాడండి. అలాంటి పర్సన్ ఒకటే అనుకున్నాడు అనమాట, నేను ఎలాగైనా లైఫ్లో డబ్బు ఉంటేనే సమాజం గౌరవిస్తుందని చెప్పేసి చెత్త కుండీల మీద ఏరుకుని తిన్నాడు. ఈరోజు మేవెదర్ అసలు బాక్సింగ్ కట్టు కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడండి. ఎందుకు తెలుసా, వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తుంటే ఐఎమ్ మ్యాసివ్, మామూలు యాక్షన్ టేకర్ కదండి, మ్యాసివ్ యాక్షన్ టేకర్ అనుకుని చేస్తా. ఇది December 28కి ఎవరికి వాళ్ళు మ్యాసివ్ యాక్షన్ టేకర్స్. ఎందుకంటే గుర్తుపెట్టుకుని యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో December 28ని క్లాస్ ఉంటుంది అంతే. ఎస్ అండి, మీలో దాగి ఉన్న జీనియస్ని నేను నిద్ర లేపుతానండి 100%. మీ ఎనర్జీ అది చెప్తుంది. ఆటోమేటిక్గా చూసేటువంటి ఆడియన్స్కి కూడా ఆ ఫీల్ ఖచ్చితంగా కలుగుతుంది. ఒక్కసారి క్లాస్ అటెండ్ అయ్యి చూద్దాం అనేటువంటి వాళ్ళు, ఈవెన్ క్లాస్ 1 డే అయిపోయినా కూడా సెకండ్ డే అయినా పర్లేదు ఒకసారి జాయిన్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళే చాలామంది ఉంటారు. నిజంగా నేను అనుకోవడం ఏంటంటే 28th ఒకవేళ మిస్ అయ్యారని అనుకోండి, 29th అయినా సరే ఒకసారి జాయిన్ అవుదాం, 1 డే అయిపోయినా పర్లేదు. అదే అందుకే అంటున్నాను. అంటే అంత ఎనర్జీ ఉందండి మనలో. నిజంగా జీనియస్ బయటకు వచ్చేసేంత ఏదైతే ఆ పొటెన్షియల్ని అయితే మీరు క్రియేట్ చేస్తున్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ. సో December 28th క్లాస్ ఉంటుంది. ఆసక్తి కలిగిన ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్వర్ గారు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సో మచ్.